పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇదే రోజునాడు గత ఏడాది వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంవీవి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, ఎంవీవి స్నేహితుడు జీవీలు కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు. అంటే ఏడాది అయింది. సాక్షాత్తు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవి యొక్క భార్య, బిడ్డ, స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంవీవి భార్యని, వాళ్ళ కొడుకుని, జీవిని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. సాక్షాత్తు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన అధినేత, ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కుటుంబం రాష్ట్ర ప్రజలకి ఒక హైడ్రామాని ఎంవీవి జీవీలు చూపించి దాని వెనకాల జరిగినటువంటి భాగోతాన్ని వీళ్ళు ఎక్కడైతే బయటపడుతుందనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని దాచిపెట్టారు, అధికారం ఉన్నదని ఒక పెద్ద అండతో కిడ్నాపర్లని జైలుకి పంపించి పోలీస్ అధికారులతో స్పష్టమైనటువంటి విచారణ చేపట్టకుండా పెద్ద ఎత్తున సానుభూతి పొందాలని సొంత భార్య, బిడ్డ, స్నేహితుడు కిడ్నాప్ అడ్డం పెట్టుకొని అంత నీచ స్థితికి దిగజారినటువంటి మాజీ ఎంపీ ఎంవీవి ఎవరైతే ఉన్నారో ఆ ఎంవీవి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎవరు అసలు ఆ వెంకట్ అనేటువంటి వ్యక్తి ఎవరు? నిందితుడు వెంకట్కి ఎంవీవికి ఉన్న సంబంధం ఏంటి? వెంకట్కి 6 కార్లు ఎవరు బహుమానంగా ఇచ్చారు? వెంకట్కి 100 ఎకరాలు పొలాలు, ఇళ్ల స్థలాలు, కార్లని గిఫ్ట్గా ఇచ్చింది ఎవరు? ఆ ఇచ్చిన వ్యక్తికి ఎంవీవికి ఉన్న సంబంధం ఏంటి? దీని మీద విచారించారా? కిడ్నాపర్కి 6 కార్లు గిఫ్ట్గా ఇస్తే కిడ్నాపర్కి ఏదైతే ఆ యొక్క డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ అనేటువంటి పేరుతో ఎంవీవి జీవీలు ఎన్ని వేల కోట్ల ఆస్తులు వీళ్ళు అడ్డం పెట్టుకుని దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎంవీవి జీవీలే కాకుండా వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా వీళ్ళు అడ్డం పెట్టుకుని చాలా వరకు భూములు దోచుకున్నారనేటువంటిది ఇవాళ మాకు అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎంవీవి జీవీల పైన, వాళ్ళ ఆస్తుల పైన, వాళ్ళ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎంవీవి జీవీల యొక్క అనుబంధంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి, బినామీలుగా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వాటిలన్నింటిపైన, వాళ్ళ లావాదేవీల పైన పూర్తి స్థాయి విచారణ కూటమి ప్రభుత్వం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఎంవీవి జీవీలు జిల్లాకు ఒకరు ఉంటే ఇంకా జిల్లా మొత్తం
భూ కబ్జాలకి భూదోపిడికి ఇవాళ కారణం అయ్యి మొత్తం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే ఎంవివి కదండి క్రైస్తవ ఆస్తులు సిబిసిఎన్సీ ఆస్తులు కొట్టేసింది. ఇలాంటి గ్యాంగ్స్టర్స్ పెట్టుకునే కదా హైగ్రీవా జగదీశ్వరుడే డైరెక్ట్ గా వీడియో రిలీజ్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రికి నాకు ప్రాణహాని ఉంది, నాకు బలవంతంగా రూమ్ లో పెట్టి నా ఆస్తి రాయించుకున్నారు అని చెప్పి జగదీశ్వరుడే అప్పట్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ముఖ్యమంత్రికి. ఇదే గ్యాంగ్స్టర్స్ తో ఇదే టీంతో ఎంవివి జీవీలు హైగ్రీవా భూముల్ని జగదీశ్వర్ నుంచి రాయించుకున్న మాట వాస్తవం కాదా? ఆఖరికి ఎంవివి ఏ స్థాయికి దిగారంటే భార్య బిడ్డ కిడ్నాప్ వ్యవహారాన్ని పెట్టి సానుభూతి పొందాలనుకున్నాడు ఆయన. అంత అత్యంత అవినీతిపరుడు, అంత అత్యంతంలో వేల కోట్ల భూములు దోచుకున్నారు వీళ్ళు ఎంవివి జీవీలు.